కొన్ని బియ్యం తీసుకొని మసలే పాలలో వేసేసి బెల్లం అవన్నీ వేసేసాను అనుకోండి, ఇలాచి అవన్నీ పరమాన్నం అయిపోతుంది. అదే బియ్యాన్ని కొన్ని మరిగే ఎసట్లో పోస్తే అన్నం అయిపోతుంది కదా. అదే బియ్యాన్ని పసుపు వేసి కలిపితే అక్షంతలు అయిపోతాయి. దేవునికి మన పూజ ఉపయోగించవచ్చు, ఎవరైనా దీవించడానికి అక్షంతలు వేయచ్చు. అదే బియ్యంలో కొంచెం బొగ్గు కలిపితే చేతబడికి ఉపయోగిస్తారట. అంటే బియ్యము ఒక్కొక్క దాంట్లో అంటే పాలల్లో నీళ్ళల్లో పసుపులు కలిపినప్పుడు దాని విలువలు ఏ విధంగా పెరిగినాయో అలాగే మన యొక్క విలువలు ఎలా ఉంటాయి. మనం నలుగురితో ఉండే విధానము, నలుగురితో మెదిలే విధానము, మన ఔన్నత్యము, మన గొప్పతనము పెరుగుతుందట. కాబట్టి మనం అందరితోటి చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వుతోటి అందరు పలకరించాలి. అప్పుడే మనము మన యోగ్యత అనేది తెలుస్తుందంట. సో మన యోగ్యత మన చేతుల్లోనే ఉన్నది.